హిరణ్యాక్షుని ఆక్షేపణలకు మనసులో కోపం అతిశయించగా వరాహస్వామి భూమిని నీటిమీద అలవోకగా నిలిపాడు. తన బలాన్ని దానికి ఆధారం చేశాడు. అది చూచి దేవతలు ఆనందించారు. అప్పుడు ఆకాశాన్నుంచి సమృద్ధిగా పూలవాన కురిసింది. దేవదుందువులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. యజ్ఞవరాహస్వామి రూపం ధరించిన శ్రీహరి బంగారు కుండలాలు, భుజకీర్తులు, హారాలు, హస్తవలయాలు, ఉంగరాలు అనే అలంకారాల కాంతులు ఆకాశాన్ని నింపాయి. ఆయన యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఘనగదకేలబూని మణికాంచన నవ్య విచిత్రవర్మమిన్ పొరరగదాల్చి దానవనియుక్త దురుక్తి నిశాత బాణముల్ ఘనమర్మముల్ గలప దానవహంత నితాంత శౌర్యుడై కనలుచువచ్చు నద్దనుజుగన్గొని రోష విభీషణాకృతిన్. ఆయన బంగారంలో మణులు పొదిగిన కొత్త విచిత్రమైన కవచం ధరించాడు. గొప్ప గదను చేతదాల్చాడు. దానవుడు పలికిన కఠిన వాక్యాలు అనే పదునైన బాణాలు తనకు మర్మభేదకాలు కాగా, శ్రీహరి మహాశౌర్యవంతుడై కోపంతో వస్తున్న రాక్షసుని చూశాడు. కోపంతో ఆయన ఆకారం భయంకరమైంది. జయ శ్రీకృష్ణ.